సార్ మనం సబ్జెక్ట్ అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ మరి దానికి సంబంధించి ఒక చాప్టర్ పీర్ రివ్యూ అండ్ క్వాలిటీ రివ్యూ ఈ సబ్జెక్ట్ గురించి ఈ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే మనము ఒకసారి రైట్ సార్ పీర్ రివ్యూ క్వాలిటీ రివ్యూ ఓకే పీర్ రివ్యూ అండ్ క్వాలిటీ రివ్యూ ఇక్కడ అంటే పీర్ రివ్యూ మామూలుగా రివ్యూవర్ అని అంటాం ఇక్కడ రివ్యూవర్ ఇక్కడ పీర్ అంటే సిమిలర్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ సిమిలర్ స్టాండింగ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఓకే రైట్ తర్వాత నెక్స్ట్ సార్ రివ్యూ అంటే రీ ఎగ్జామినేషన్ ఆఫ్ వర్క్ డన్ బై సమ్ అదర్ పర్సన్ ఓకే రీ ఎగ్జామినేషన్ ఆఫ్ వర్క్ డన్ బై సమ్ అదర్ పర్సన్ ఇన్ ప్రొఫెషనల్ టర్మ్స్లో one professional work re-examination of work done by professional by another professional in a similar standing in a similar standing adi peer review in professional terms lo okay in professional terms lo enti okay in professional terms lo re-examination or re-evaluation okay re-evaluation of work done by professional from another professional work done of professional by another professional in similar standing so ఇది peer review definition peer review information okay right sir next further గా సార్ మరి peer review సార్ ఇక్కడ ఏమైనా బోర్డు ఏమైనా ఉంటుందా సార్ ఎస్ బోర్డు peer review బోర్డు peer review board సార్ పీర్ రివ్యూ బోర్డు ఎంతమంది ఉంటారు సార్ అంటే పీర్ రివ్యూ బోర్డు మొత్తం 12 మెంబర్స్ 12 one person as a chairman, another person vice chairman, okay next 10 not less than 50% of board nominated by ICAI okay remaining nominated by central government right so next further peer review board sir peer review board ఎందుకు ఓపెన్ చేశారు peer review board ఇక్కడ ప్రాక్టీస్ యూనిట్ ని రివ్యూ చేయడానికి ప్రాక్టీస్ యూనిట్ అంటే proprietorship firm or firm of chartered accountants okay ప్రాక్టీస్ ఏవైతే ప్రాక్టీస్ చేస్తున్నాయో ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫార్మ్స్ని ప్రాక్టీస్ యూనిట్ అంటాం మరి ఈ ప్రాక్టీస్ యూనిట్ని ఎవరు రివ్యూ చేయాలి రివ్యూయర్ ఈ రివ్యూయరు ఇతని క్వాలిఫికేషన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి 10 years experience in practice and still continue in practice okay next at least 7 years experience in level 1 unit ఎవరికి రివ్యూయర్కి ఓకే
లెవెల్ 1 ఇక్కడ సార్ లెవెల్ 1 యూనిట్ 2, లెవెల్ 2 యూనిట్ 2, లెవెల్ 3 యూనిట్. సో లెవెల్ 1 యూనిట్, లెవెల్ 2 యూనిట్, లెవెల్ 3, లెవెల్ 3, లెవెల్ 1 లెవెల్లో కవర్ అయినాయి, లెవెల్ 3 అంటే ఇది రెసిడ్యువల్. ఓకే రైట్. లెవెల్ 1 సెంట్రల్ స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఓకే, ఫారెన్ బ్యాంక్స్ ఇలా. నెక్స్ట్ సెంట్రల్ స్టాట్యూటరీ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఓకే, సెంట్రల్ స్టాట్యూటరీ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఓకే, ఈ లెవెల్ 1. లెవెల్ 2 నెక్స్ట్ ఫర్దర్గా స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఓకే. నెక్స్ట్ స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఓకే, ఆర్ మ్యూచువల్ ఫండ్స్, ఓకే. Next, statutory audit of entities we have funded from central government or state government 50 crore, exceeding 50 crore during period under review, okay. Statutory audit of enterprises engaged in raising of funds for public financial institutions exceeding 50 crore during period under review. Alage enterprises having net worth 500 crore or more during any time during period under review, okay. ఇవి లెవెల్ 1 యూనిట్స్, రైట్. నెక్స్ట్ ఫర్దర్గా లెవెల్ 2 యూనిట్స్, లెవెల్ 2 యూనిట్స్ అంటే ఏంటి? లెవెల్ 2 యూనిట్స్ స్టాట్యూటరీ, ట్యాక్స్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్, ఓకే, సిస్టమ్స్ audit of statutory, tax, internal systems audit of, okay, banks, public sector banks, private sector banks, foreign banks, regional rural banks, NBFC, insurance companies, okay, yeah. Next entities have aggregate turnover or yeah. Next level 3 units, those practice units not taken up, not undergoing assurance services in level 1, level 2, okay, అవి level 3 యూనిట్స్, రైట్. నెక్స్ట్ ఫర్దర్గా సార్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో రివ్యూయర్గా అపాయింట్ కావాలంటే లెవెల్ 1 అట్లీస్ట్ 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి లెవెల్ 1లో, ఓకే, రివ్యూయర్. సార్ నెక్స్ట్ ఇక్కడ పీర్ రివ్యూ బోర్డు, ఈ పీర్ రివ్యూ బోర్డు బోర్డులో చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్ ఆఫ్ బోర్డు, ఓకే. నెక్స్ట్ పీర్ రివ్యూ బోర్డు ఈ రివ్యూని ఎలా అపాయింట్ చేస్తుంది? ప్యానల్ ఆఫ్ రివ్యూస్ అని మెయింటైన్ చేస్తారు. ప్యానల్ ఆఫ్ రివ్యూస్లో 3 రివ్యూస్ని పీర్ రివ్యూ బోర్డు నోటిఫికేషన్ ద్వారా ప్రాక్టీస్ యూనిట్ని నోటిఫికేషన్ ద్వారా ఫాలోయింగ్ ప్రాక్టీస్ యూనిట్స్ need to గోయింగ్ అండర్ పీర్ రివ్యూ అని నోటిఫికేషన్ పంపిస్తుంది పీర్ రివ్యూ బోర్డు. యా, మరి పీర్ రివ్యూ బోర్డు నోటిఫికేషన్ యా 3 రివ్యూర్స్ని రికమెండ్ చేస్తుంది ఎవరు? పీర్ రివ్యూ బోర్డు. సో ప్రాక్టీస్ యూనిట్ ఆ 3 రివ్యూస్లో ఒక రివ్యూర్ని సెలెక్ట్ చేసుకొని పీర్ రివ్యూ బోర్డుకి పంపిస్తుంది, రైట్. నెక్స్ట్ పీర్ రివ్యూ బోర్డు ఆ రివ్యూర్కి కన్సెంట్ ఆఫ్ యాక్సెప్టెన్స్
కన్సెంట్ కోసం కన్సెంట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కోసం రివ్యూకి పంపిస్తుంది. రివ్యూయర్ యాక్సెప్ట్ చేస్తే పీర్ రివ్యూ బోర్డు ఇంటిమేషన్ చేస్తుంది ప్రాక్టీస్ యూనిట్కి. ఇంటిమేషన్ చేసిన తర్వాత వితిన్ 15 డేస్లోగా ప్రాక్టీస్ యూనిట్ ఏం చేయాలి, రివ్యూయర్కి పర్టికులర్స్ ఆఫ్ అసూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడెడ్ డీటెయిల్స్ అన్నీ సెండ్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ రివ్యూయర్కి ఆన్సైట్ విజిట్, one on-site visit not extend 7 days through mutual consent with the practice unit. Okay, next ఈ రివ్యూయరు అలాగే ప్రాక్టీస్ యూనిట్ should cooperate and complete within 90 days from the date of notification of peer review for to practice unit. Within 90 days లోపు peer review process అనేది కంప్లీట్ కావాలి. ప్రిలిమినరీ రిపోర్టు రివ్యూయర్ డ్రాప్ చేసి ప్రాక్టీస్ యూనిట్కి సెండ్ చేస్తారు ఏదైనా ఫర్ రిప్లై ఆర్ రిప్రజెంటేషన్స్. ఓకే, తర్వాత సాటిస్ఫాక్షన్ అవుతే రివ్యూయర్ సాటిస్ఫాక్షన్ అవుతే ఫైనల్ రిపోర్టు పీర్ రివ్యూ రిపోర్ట్ అంటే బోర్డుకి ప్రాక్టీస్ యూనిట్కి పంపిస్తారు. సో రైట్. నాట్ సాటిస్ఫాక్టరీ సో మోడిఫైడ్ రిపోర్టు ఇష్యూ చేసి రీజన్స్ రికార్డ్ చేసి బోర్డుకి పంపిస్తారు. సో అలాగే ప్రాక్టీస్ యూనిట్కి కూడా. సో బోర్డ్ కెన్ టేక్ ఫర్దర్ యాక్షన్. ఇది నెక్స్ట్ క్వాలిటీ రివ్యూ బోర్డు. సో క్వాలిటీ రివ్యూ సార్ peer review quality review difference between quality review and peer review. Peer review board is constituted by ICA. Quality review board is constituted by central government. Okay, right. Next, quality review board lo quality review board మొత్తం 10 members 11 members quality review 11 members, 1 member chairman, another 10 members, 5 members nominated by central government, another 5 members nominated by ICA. Okay, right. నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ రివ్యూయర్ క్వాలిటీ రివ్యూ గ్రూప్. ఓకే, ఇక్కడ స్పెసిఫైడ్ క్వాలిటీ జనరల్ క్వశ్చనర్ టెక్నికల్ రివ్యూయర్ క్వాలిటీ రివ్యూ గ్రూప్. అలాగే నెక్స్ట్ స్పెసిఫైడ్ క్వాలిటీ ప్రోగ్రామ్ జనరల్ క్వశ్చనైర్. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చేయాలి? ప్రాక్టీస్ యూనిట్
ఆన్సర్ చేయాలి. మరి ప్రాక్టీస్ యూనిట్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ప్రాక్టీస్ యూనిట్, డీలింగ్స్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్, assurance engagement services, assurance engagement services బట్టి ఇక్కడ ప్రాక్టీస్ యూనిట్ సెలెక్ట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ టెక్నికల్ రివ్యూయర్ ఇక్కడ క్వాలిటీ రివ్యూ గ్రూప్ కాన్స్టిట్యూటెడ్ బై క్వాలిటీ రివ్యూ బోర్డ్ బేస్డ్ ఆన్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఆర్ జనరిక్. ఇండస్ట్రీ స్పెసిఫిక్ అంటే రైల్వేస్, ఇన్సూరెన్స్, బ్యాంక్స్. సో స్పెసిఫిక్ సెక్టార్ని బట్టి వన్ ఆర్ మోర్ క్వాలిటీ రివ్యూ గ్రూప్స్ని కాన్స్టిట్యూట్ చేస్తుంది క్వాలిటీ రివ్యూ బోర్డ్. క్వాలిటీ రివ్యూ బోర్డ్ ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ క్వాలిటీ రివ్యూ గ్రూప్ అసిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ టెక్నికల్ రివ్యూయర్. టెక్నికల్ రివ్యూయర్ ఈజ్ ఏ outside service provider. Okay, technical reviewer have 15 years of experience, so he is a chartered accountant. Okay, right. Technical reviewer. Next, next so quality review group, functions of quality review board. Functions: recommend to ICAI to improve of quality of services provided by member. Okay, right. Next compliance of technical standards, ethical standards. Okay, ethical standards. Okay, professional standards. Right. Next further ga quality రివ్యూ. ఇప్పుడు మామూలుగా మనము జనరల్గా స్టాట్యూటరీ ఆడిటరు, ఆడిట్ రిపోర్టు, స్టాట్యూటరీ ఆడిటర్. సో స్టాట్యూటరీ ఆడిటర్, ఆడిట్ రిపోర్ట్ అనేది ఎవరిని అడ్రస్ చేయాలి? అడ్రస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ కంపెనీ. సో నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ ఆడిట్ రిపోర్ట్ని యాన్యువల్ జనరల్ మీటింగ్లో ప్లే చేస్తారు. అలానే ఇక్కడ కూడా టెక్నికల్ రివ్యూయరు బోర్డును రిప్రజెంట్ చేస్తూ, క్వాలిటీ రివ్యూ బోర్డును రిప్రజెంట్ చేస్తూ ఫైనల్ రిపోర్ట్ అనేది ఇస్తారు. ఇక్కడ ఫైనల్ రిపోర్ట్. కానీ ఫస్ట్ ఇక్కడ క్వాలిటీ రివ్యూ గ్రూపు ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అలానో ఇక్కడ క్వాలిటీ రివ్యూ గ్రూపు క్వాలిటీ రివ్యూ బోర్డు ముందు ప్లేస్ చేయాలి ఈ రిపోర్ట్ని. ఈ క్వాలిటీ రివ్యూ గ్రూప్ యొక్క రికమెండేషన్స్ ఇవ్వచ్చు క్వాలిటీ రివ్యూ బోర్డుకి. ఓకే, తర్వాత క్వాలిటీ రివ్యూ బోర్డు అనేది ఫర్దర్గా కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు అనేది పాయింట్. నెక్స్ట్ రైట్, ఈ క్వాలిటీ రివ్యూ గ్రూప్ రికమెండేషన్ని క్వాలిటీ రివ్యూ బోర్డు తీసుకోవచ్చు, అంటే ఫాలో కావచ్చు, ఫాలో కాకపోవచ్చు, నాట్ ఫాలో. ఓకే, రైట్. యా, సో ఇవి ఈ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ క్వాలిటీ రివ్యూ ప్రాసెస్ అనేది వితిన్ 45 days లోపు కంప్లీట్ కావాలి. 45 days. అక్కడ పీర్ రివ్యూ ప్రాసెస్ 90 days, ఇక్కడ 45 days. అలాగే మ్యాక్సిమం వన్ సైట్ ఆన్ సైట్ విజిట్ 7 days, బట్ ఇట్ మే ఎక్స్టెండ్
14 days, not more than 14 days. ఎక్కడ క్వాలిటీ రివ్యూ ప్రాసెస్లో. ఓకే, టెక్నికల్ రివ్యూ. యా, ఇక్కడ ఓన్లీ ఈ క్వాలిటీ రివ్యూ అనేది ఓన్లీ ప్రాక్టీస్ యూనిట్స్ హూ ఆర్ ప్రొవైడింగ్ స్టాట్యూటరీ ఆడిట్ సర్వీసెస్. ఇంటర్నల్ ఆడిట్ సర్వీసెస్కి అప్లై కాదు. ఇంటర్నల్ ఆడిట్ సర్వీసెస్కి ప్రొవైడ్ చేసిన ప్రాక్టీస్ యూనిట్స్కి అప్లై కాదు ఈ క్వాలిటీ రివ్యూ అనేది. ఓకే, రైట్. ఇక్కడ అంటే నెక్స్ట్ ఐసి మెంబర్స్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకవేళ మెంబర్స్ పీర్ రివ్యూ బోర్డుకి ఇవ్వలేదంటే పీర్ రివ్యూ బోర్డు ఐసిఐ అసిస్టెన్స్ తీసుకోవచ్చు. అలాగే కంపెనీస్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపెనీస్ ప్రొవైడ్ చేయకపోతే ఎంసీఏ అసిస్టెన్స్ తీసుకోవచ్చు పీర్ రివ్యూ బోర్డు అనేది పాయింట్. ఓకే, రైట్. ఇవి అంటే క్వాలిటీ రివ్యూ, పీర్ రివ్యూ, క్వాలిటీ రివ్యూ సంబంధించి సమ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.